ప్రకాశం జిల్లా మార్కాపురంలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. సుఖ సంతోషాలతో నూతన సంవత్సరాన్ని స్వాగతం పలకాలని డీఎస్పీ వీర రాఘవరెడ్డి సూచించారు. హద్దు మీరితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బైక్ల సైలెన్సర్లు తీసి అధిక శబ్దంతో తిరిగితే బండ్లు సీజ్ చేస్తామని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు యాజమాన్యాన్ని హెచ్చరించారు. రెస్టారెంట్లు, బార్లు పోలీసులు చెప్పిన సమయం ప్రకారం నడుచుకోవాలన్నారు. మార్కాపురం పట్టణ ప్రజలకు మరియు మార్కాపురం సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి గమనించుకొనేసేసి రేపు 31st ఉంది కాబట్టి వాళ్ళని వచ్చి బయటికి విచ్చలవిడిగా వదిలేయకుండా వాళ్ళని వచ్చి కుటుంబంతో గాడి ఉండి 2024 జనవరి 1ని స్వాగతం పలకాలనేసి కోరుకుంటున్నాను. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో బయటకు కానీ వచ్చి వాళ్ళ సైలెన్స్లు కానీ ఇప్పి బండ్లు నడపడం కానీ తాగి బండ్లు నడపడం కానీ జరిగితే వాళ్ళపైన వచ్చి కేసులు బుక్ చేయడం జరుగుతుంది. దాంతో వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని పణంగా పెట్టాల్సి వస్తుంది. ఒకసారి కానీ క్రిమినల్ కేసులో ఇరుక్కుంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు అన్నీ ఒకసారి కానీ ఫీడ్ అయిపోయిందంటే దేశంలో ఎక్కడున్నా కానీ ఇప్పుడు ప్రతి ఒక్క జాబ్ వెరిఫికేషన్ కానీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కానీ వాళ్ళది వచ్చేసేసి ఆధార్ కార్డుతోనే అనుసంధానమై ఉంటుంది. వాళ్ళు ఒక్కసారి కానీ దాన్ని కానీ కొట్టినారంటే ఇతను ఇంతకుముందు ఈ కేసులో ఉన్నాడని చెప్తే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏదైనా కానీ పాస్పోర్ట్ కానీ జాబ్ వెరిఫికేషన్లో కానీ వాళ్ళు ఎంత ఇదైనా కానీ. కాబట్టి దానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబంతో ఉండి జనవరి 1 స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా హోటల్స్, బేకరీలు వాళ్ళకి, బార్లు వాళ్ళకు కూడా గవర్నమెంట్ నిర్దేశించిన టైంకి కరెక్ట్గా క్లోజ్ చేసేసి పోలీసు వారు సహకరించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి కాబట్టి కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ యొక్క పిల్లల్ని మీ యొక్క హాస్టల్లోనే జరుపుకునేటట్లు చేసుకుంటే అది వాళ్ళ యొక్క ఆనందము వాళ్ళనే పంచుకున్నట్లు అవుతుంది. వేరే వాళ్ళు వేరే బస్సులపైన దానిపైన కానీ వచ్చి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి, ప్లస్ వచ్చి రోడ్లపైకి వచ్చేసి విజిల్స్ వేసేది, లైట్లకి రాళ్ళు వేసేది ఎటువంటి పరిస్థితుల్లో టాలరేట్ చేయము. పోలీసులు పెట్రోలింగ్ కానీ పికెట్స్ కానీ పెట్టడం జరుగుతుంది. అటువంటి ఎవరైనా ఉంటే మేము చట్టరీత్యా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము. మాకు ఆ అవకాశం కల్పించకుండా మాకు వచ్చేసేసి కాలేజ్ మేనేజ్మెంట్లు అయితేమి, తల్లిదండ్రులు అయితేమి, ప్రజలైతేమి మాకు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను.